అందరికీ నమస్తే అండి. ఇవాళ మనతో రమేష్ గారు అనే పేషెంట్ ఉన్నారు. ఈయన 2 నెలల క్రితం సెల్ హెల్త్ క్లినిక్ ని విజిట్ చేయడం అనేది జరిగింది. సో ఈయన క్లినిక్ కి విజిట్ చేసినప్పుడు ఈయనకున్న హెల్త్ ఇష్యూస్ ఏంటంటే డయాబెటీస్, నడుము నొప్పి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండడం, అలాగే డిస్లిపిడిమియా. ఈయన మొత్తం 2 నెలలు డైట్ చేయడం అనేది జరిగింది. సో 2 నెలల డైట్లోనే ఈయన HbA1c లెవెల్స్ అనేది 9.3 నుంచి 6.4కి తగ్గడం జరిగింది. అంటే 2 నెలల్లో ఆయన HbA1c లెవెల్స్ అనేది నార్మల్ అయిపోవడం మనం గమనిస్తున్నాం. 6.4 అనేది నార్మల్ ఎలా అంటే ఈ ల్యాబ్ ప్రకారం నార్మల్ లెవెల్స్ అనేది 6.5 అనమాట. మీరు అది స్క్రీన్ మీద చూడొచ్చు. సో 2 నెలల్లోనే ఈయన షుగర్ని అద్భుతంగా తగ్గించుకున్నారు. HbA1c 9 నుంచి 6 వరకు కేవలం 2 నెలల్లో తెచ్చుకున్నారు. అలాగే మొదటి నెల అయిన తర్వాత ఈయన ట్రైగ్లిజరైడ్స్ అనేవి 852 ఉండేది. సో అది మొదటి నెల తర్వాత ఎలాంటి బ్లడ్ థిన్నర్స్ వాడకుండా ఆయన ట్రైగ్లిజరైడ్స్ అనేది 155కి రావడం జరిగింది. ఇది కేవలం 1 మంత్ సప్లిమెంట్స్ ఇంకా డైట్ అనేది చేయడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ అనేది నార్మల్కి వచ్చేసింది. అలాగే నడుము నొప్పితో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది కూడా 80% తగ్గిపోయింది అని చెప్తున్నారు. సో రమేష్ గారు 2 నెలల్లో డైట్ అనేది ఎట్లా చేశారు, సప్లిమెంట్స్ అనేది ఎట్లా వాడుకున్నారో, అసలు ఏమేమి చేశారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. మేడం గారు నమస్తే. నేను ఇక్కడికి వచ్చి 2 months అవుతుంది మేడం. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు చాలా ప్రాబ్లం ఉండే. బీపీ, షుగరు, నడుము నొప్పి, ట్రైగ్లిజరైడ్స్. రిపోర్ట్స్ తీసిన తర్వాత అసలు మేమే భయపడ్డాం మేడం. అసలు ఇవి తగ్గదా అనే కాడికి మా వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం మేడం ఇక్కడికి. మా పిల్లలు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇది చూసి అసలు తగ్గదు, ఇది నువ్వు చేసిన ఈ డైట్ చేసినా కానీ ఇది చేయదు, బయటికి వేరే హాస్పిటల్ వెళ్ళిపోదాం అది అంటే లేదు సెల్ హెల్త్ క్లినిక్ అని నేను మా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసి ఇక్కడికి వచ్చాను మేడం. వచ్చిన తర్వాత రిపోర్ట్లు అనేది చూస్తే భయపడ్డారు మా వాళ్ళు కూడా. దాని తర్వాత సారు సొల్యూషన్ తీసుకొని దానికి నేను సార్ చెప్పినట్టు మేడం వాళ్ళు కూడా నాకు గైడ్ లైన్స్ వారానికి ఒక రోజు ఫోన్ చేసి నాకు గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. దానివల్ల నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నది. నేను అసలు ఎంత సఫర్ అయినానంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. అన్నీ తగ్గిపోయినాయి. బీపీ కూడా ఉండే, మేడం గారు చెప్పలేదు, మర్చిపోయారు. ఆ బీపీ కూడా ఆల్రెడీ కంట్రోల్కి వచ్చేసింది మేడం. సెల్ హెల్త్ మేడం వాళ్ళకు, సార్ వాళ్ళకు అందరికి ధన్యవాదాలు. సో విన్నారు కదా, రమేష్ గారు డయాబెటీస్ ని జస్ట్ 2 months లోనే తగ్గించుకోవడం జరిగింది. సో ఇదే కాకుండా ఆయనకి బీపీ అనేది కూడా క్లినిక్ కి విజిట్ చేసినప్పుడు ఉంది. సో 2 months మేము ఆయన బీపీ అనేది వితౌట్ మెడికేషన్ మానిటర్ చేయడం అనేది జరిగింది. స్టార్టింగ్ లో డోస్ అనేది ట్యాపర్ చేసుకుంటూ బీపీని మానిటర్ చేసుకుంటూ ఒక 1 month నుంచి ఆయన ఏ మెడికేషన్ యూజ్ చేయకుండానే బీపీ లెవెల్స్ అనేవి నార్మల్ ఉండడం జరిగింది. 2-3 నెలల్లోనే షుగర్ ని తగ్గించుకోవడం జరుగుతుంది. సో రమేష్ గారే కాకుండా ఇలా మన క్లినిక్ ఎంతో మంది షుగర్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో వచ్చి 3 నెలల్లో 4 నెలల్లోనే అది రివర్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మీలో ఎవరికైనా బీపీ, షుగర్ ఇట్లాంటి ఇష్యూస్, ఇంకెలాంటి రకమైన హెల్త్ ఇష్యూస్ ఉన్నా సెల్ హెల్త్ క్లినిక్ విజిట్ చేయండి.